आया कथी लगा చూడండి బగారా రైస్కి చక్కగా వేగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. వాటర్ వేసేస్తాను. చికెన్ కర్రీ కూడా పెట్టుకున్న పేస్ట్ అండి, జీడిపప్పు ఎల్లుల్లిపాయ అన్నీ కలిసి గ్రేవీ కోసం అండి. ఇది మొత్తము వేసుకుంటే ఇదిగో చక్కగా ఇసురు కాగుతుంది కదా, రైస్ కూడా రెడీ అయిందండి. వేసేస్తాను. ఎసురు కాగింది కదా, బగారా రైస్ అండి. బగారా రైస్ అండి కంప్లీట్గా అయిపోయింది. ఇక చూడండి, కంప్లీట్గా అయిపోయిందండి. చక్కగా మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవరు బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీ ఫుల్ సపోర్ట్ మాకు ఇవ్వండి అండి. చక్కగా చూడండి, అన్నం కూడా పుల్లల పుల్లలుగా చక్కగా కొత్తిమీర వేసుకున్నామండి లైట్గా కొంచెం. కంప్లీట్గా అయిపోయిందండి, చక్కగా రెడీ అయింది. చూడండి, చికెన్ కర్రీ గుమగుమలు ఆడుతుంది. అసలు ఎంత స్మెల్ వస్తుందండి, ఎంత ఫ్లేవర్ వచ్చిందో, అసలు మంచి టేస్ట్ వచ్చిందండి. గ్రేవీ కూడా చూడండి చక్కగా, ఎంత చక్కగా బాగా గుజ్జు గుజ్జుగా గ్రేవీ చక్కగా, కర్రీ అయితే నెంబర్ వన్గా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ తయారవుతుంది. కంప్లీట్గా చికెన్ కర్రీ అయిపోయిందండి. చక్కగా చూడండి, మంచి స్మెల్ వస్తుంది, ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది. వేసుకొని కాదు బిర్యానీకి బియ్యం వేసాను. చికెన్ కర్రీ కంప్లీట్గా అయిపోయిందండి. కొత్తిమీర పుదీనాకు వేసుకున్నామండి, గరం మసాలా వేసాను.